అమరావతి అన్స్టాపబుల్ ఇదే నినాదంతో దూసుకు వెళుతోంది కూటమి ప్రభుత్వం. 7 ఏళ్ల క్రితం డిజైన్స్ కే పరిమితమైన భవనాలు ఇప్పుడిప్పుడే వాస్తవ రూపం దాలుస్తూ ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో ఇవాళ 2 కీలక పరిణామాలు జరిగాయి. అమరావతిలోని నేలపాడు దగ్గర శాశ్వత హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు మంత్రి నారాయణ. ఒకేసారి 15,149 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తో రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. హైకోర్టు నిర్మాణానికి 65,000 టన్నుల కాంక్రీట్ తో రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. సో ఈ ఐకానిక్ భవనం నిర్మాణానికి 52 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఇక 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భవనంలో బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ తో పాటు 8 అంతస్తులు ఉంటాయి. హైకోర్టు నిర్మాణం పూర్తయిన తరువాత 50.4 మీటర్ల ఎత్తుంటుంది. 2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేపట్టింది ప్రభుత్వం. ఈ యొక్క ఐకానిక్ భవన్లో మేజర్ ఏంటంటే రాక్ ఫౌండేషన్ ఎక్కువ సమయం దానికే పడుతుంది. అది అయిన తర్వాత మిగతా యొక్క వర్క్ ఫాస్ట్ అవుతుంది. మొత్తం 52 కోట్ల హాల్స్ 21 లక్షల చదరపడుగులో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. బేస్మెంట్ గ్రౌండ్ ప్లస్ 8 ఫ్లోర్లు. ఇది ఐకానిక్ బిల్డింగ్. దీంట్లో ఇది 2027 డిసెంబర్కి 2027 డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఇది పూర్తయ్యే విధంగా యాక్చువల్ గా జరుగుతుంది. మేజర్ గా రాఫ్ట్ ఫౌండేషన్ అయిపోతే మిగతా వర్క్ నార్మల్ గా ఇది ఫాస్ట్ గా అవుతుంది. ఇది 50 మీటర్లు ఎత్తుంటుంది. 50.4 మీటర్ల ఎత్తుండేది. మంత్రి నారాయణ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం పరిపాలనా భవనాల నిర్మాణం, శాఖల వారీగా ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపులపై చర్చించింది. ప్రస్తుతం 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని, దీనిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నారాయణ. ఐకానిక్ టవర్స్ లోనే డీజీపీ ఆఫీస్ ఉండాలా లేకపోతే విడిగా ఉండాలా అనే దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హెచ్ఓడి ఆఫీసులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రభుత్వం. 42.2 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఓడి బిల్డింగ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో 52.72 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఇక 31.71 లక్షల చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉంటుంది. ప్రస్తుతం 39,882 మంది ఉద్యోగులు ఉండగా వారి అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేపడుతూ ఉన్నారు. సచివాలయం విభాగంతో పాటు హెచ్ఓడి విభాగాలు ఒకే చోట ఏర్పాటు చేసేలా ఐకానిక్ భవనాల నిర్మాణం ఉంటుందన్నారు మంత్రి నారాయణ. శాఖల వారీగా అవసరమైన స్థలం వివరాలు తీసుకుని అందుకు తగ్గట్టుగా కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనకు యాక్చువల్గా మన ప్లానే అది 3 years ప్లాన్. యాక్చువల్గా వర్క్ జరుగుతూ ఉంది. అది 2028 సెప్టెంబర్ కంప్లీట్ చేయాలి వీఆర్ ప్లానింగ్. యాక్చువల్గా ఏంటంటే ఐకానిక్ టవర్స్ అంతకుముందు మొదలుపెట్టి చేశారు. లాస్ట్ గవర్నమెంట్ ఆపేసింది. ఆ చేసింది ఫౌండేషన్. ఎప్పుడు ఫౌండేషన్ ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్గా చెక్ చేయడానికి మనం యాక్చువల్గా ఐఐటికి ఇచ్చాము. 2019లో ఆగిపోయిన అమరావతి నిర్మాణ పనులు 2024 జూన్లో మళ్లీ ప్రారంభమయ్యాయి. గతేడాది అక్టోబర్ నుండి పనులు వేగం పుంజుకున్నాయి. హైకోర్టు భవనం, ఐకానిక్ టవర్స్, హెచ్ఓడి టవర్స్, జేడీ టవర్, మంత్రుల నివాస సముదాయం వంటి కీలక నిర్మాణాలు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ట్రంక్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా ముమ్మరంగా జరుగుతోంది. 2026-27 బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి 6,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 2027 నాటికి రాజధానిలో కీలక నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.